అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఇండియన్ కల్చర్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఫిష్తో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. సో ముందుగా రెసిపీయే కాదు, క్లీనింగ్ ప్రాసెస్ కూడా చూపించబోతున్నాను. సో ఫస్ట్గా నేను ఫిష్ తీసుకోవడానికి లైవ్ ఫిష్ సెంటర్కి వెళ్ళానండి మా గన్నవరంలో. యాక్చువల్లీ ఇవాళ సండే కాదు, వెన్స్డే అనమాట. కానీ ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు తెలీదు. సో ఇవాళ అయితే వెన్స్డే, సో పెద్దగా రష్ లేదు కాబట్టి చాలా చక్కగా క్లీన్ చేసి ఇచ్చారు. వెయిట్ వచ్చేసి 2 kgs 228 grams ఎంతో వచ్చింది. అప్రాక్సిమేట్గా 2 kgs 250 grams అనమాట. సో వాళ్ళే ఇలా చక్కగా ఫిష్ని క్లీన్ చేసి ఇస్తున్నారు. ఫస్ట్ అయితే కత్తిపీటతో దాని వింగ్స్ అన్నీ కట్ చేసేసారు. ఆ తర్వాత ఒక రఫ్ సర్ఫేస్ మీద దాని స్కేల్స్ అన్నీ ఒలిచేశారు. ఇప్పుడు పీసెస్ అన్నీ కట్ చేసేస్తున్నారండి. హెడ్ పీసెస్ సపరేట్గా వేస్తున్నారు, ఎందుకంటే హెడ్ పీసెస్కి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఉంటుంది తర్వాత. సో హెడ్ పీసెస్ సపరేట్గా చేస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన పీసెస్ అన్ని నార్మల్గా కట్ చేసేసి వాటర్లో వేసేస్తున్నారు, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు. ఇవాళ వెన్స్డే కాబట్టి పెద్దగా రష్ లేదు. సో చక్కగా క్లీన్ చేసి ఇచ్చారు. అండ్ మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయామండి. ఆల్మోస్ట్ 7, అంటే ఎర్లీ మార్నింగ్ అంటే మరి షాప్ అప్పుడే ఓపెన్ చేస్తారు కదా ఫిష్ సెంటర్. సో ఫస్ట్ వెళ్ళిపోయాము 7 కల్లా. సో కస్టమర్స్ కూడా ఎవరూ లేరు, చక్కగా చేసి ఇచ్చారు మాకు. సండే అయితే ఇంత బాగా చేస్తారో లేదో నాకు తెలీదు, ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ వాటర్లో వేశారు కదా, ఆ పీసెస్ అన్నిటినీ మళ్ళీ చక్కగా క్లీన్ చేసి సెకండ్ టైం కూడా మళ్ళీ అక్కడ పక్కనున్న జాలి గిన్నెలోకి వేసి సెకండ్ టైం కూడా క్లీన్ చేసి ఇచ్చారండి. వాళ్ళు ఒక బ్లాక్ కవర్లు ఇచ్చారు కదా, సో దాన్ని తీసుకువెళ్ళిపోయాను బ్లాక్ కవర్లో వేసుకొని ఆ ఫిష్ పీసెస్ అన్నిటినీ కూడా. ఇంటికి వచ్చాక గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేను. సో గరం మసాలా కోసం అయితే ధనియాలు, లవంగాలు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ వేయించుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక చిన్న సట్టి మూకిడులో. ఎప్పుడు కూడా మనం గరం మసాలా దినుసులు అన్నిటినీ సిమ్లోనే వేయించుకోవాలండి. అలాగే ఇలాంటి మెయిన్ నాన్ వెజ్ రెసిపీస్, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, వీటన్నిటికీ కూడా మనం అప్పటికప్పుడే గరం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా అన్నీ ఏ మసాలా అయినా సరే అప్పుడే వాటికి మంచి ఫ్లేవర్ అండ్ ఎరోమా, టేస్ట్ అన్నీ బాగుంటాయి. ఇలా చక్కగా మసాలా దినుసులన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోండి. మరీ మాడిపోకూడదు, కలర్ చేంజ్ అవ్వాలి అంతే. సో ఇప్పుడు మొత్తం మసాలా దినుసులన్నీ వేగిపోయాయండి. ఇంట్లో జీలకర్ర పొడి నిండుకుంది, సో అందుకని జీలకర్ర పొడి కోసం లైట్గా జీలకర్ర యాడ్ చేసుకుని అదే ముక్కుట్లో మసాలా దినుసులన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నానండి. అదే ముక్కుట్లో జీలకర్ర యాడ్ చేసి అది కూడా లైట్గా రోస్ట్ చేసేసుకున్నాను, డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక రోట్లో తడి లేకుండా చూసుకోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇప్పటికిప్పుడు ఈ మసాలా అంతా యూస్ చేసేస్తాను కాబట్టి లైట్గా తడి ఉన్నా కూడా పర్వాలేదు, కానీ స్టోర్ చేసుకోవాలి అంటే మాత్రం అస్సలు తడి ఉండకూడదండి. కంప్లీట్గా డ్రైగా ఉండాలి, మిక్సీ అయినా రోల్ అయినా ఏదైనా సరే. సో నేను ఆ రోట్లో మసాలా దినుసులని వేసేసుకొని వేయించుకునేవి బాగా దంచేసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఫైన్ పౌడర్గా దంచుకున్నాను నేను. చాలా అస్సలు మసాలా దంచుతుంటే స్మెల్ వస్తుందండి, ఎంత బాగా వస్తుందో, చాలా మంచి స్మెల్ వస్తుంది. మసాలా దంచేసుకున్నాక ఒక పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. అలాగే ఆ తర్వాత మసాలా దినుసులు అయిపోయాక ఇందాక జీలకర్ర వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అదే జీలకర్ర యాడ్ చేసి మళ్ళీ జీలకర్రని కూడా దంచి పక్కన పెట్టుకున్నానండి నేను సపరేట్గా. ఒకవేళ నేను మసాలాలో జీలకర్ర యాడ్ చేసి ఉంటే నేను సపరేట్గా జీలకర్రని వేయించి ఉండేదాన్ని కాదు. ఇందాక మసాలా దినుసులో నేను జీలకర్ర వేయించలేదు, సో అందుకని ఇప్పుడు వేయించి ఇప్పుడు సపరేట్గా దంచి పక్కన పెట్టుకుంటున్నానండి. అది కూడా చక్కగా ఫైన్ పౌడర్గా దంచుకొని పక్కన పెట్టేసుకోండి జీలకర్రని కూడా. ఈ మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి ముద్దలు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకునే కన్నా ఇలా దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈవెన్ రోటి పచ్చళ్ళు అయినా సరే. ఏమంటారు చెప్పండి మీరు?
అలాగే ఇప్పుడు అదే రోట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లిపాయని కూడా దంచుకుంటున్నాను నేను. ఎంత అంటే తగినంత అని చెప్తాను, ఎందుకంటే ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు ఈ మసాలా దినుసులన్నీ కూడా. నేనైతే ఎక్కువ వేయలేదు, తక్కువ వేయలేదు, కరెక్ట్గా యాడ్ చేస్తున్నానండి నేను. సో అల్లం వెల్లుల్లిపాయని కూడా నేను దంచేసుకుంటున్నాను మెత్తగా పేస్ట్ లాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటేనే ఫ్లేవర్ బాగా వస్తుందండి. మీరు ఎప్పుడైనా సండే ఈ రెసిపీని ట్రై చేస్తే చక్కగా పిల్లలకి అప్పచెప్పండి. ఈ పనిని చాలా సరదాగా చేస్తారు, టీవీ చూసుకుంటూనో ఆడుకుంటూనో. వాళ్ళు కూడా వాళ్ళకి ఒక మంచి యాక్టివిటీ, సరదా ఫన్ యాక్టివిటీ కదా, కాస్త ఇష్టంతో చేస్తారు ఇది. నేను కూడా చిన్నప్పుడు నాకు అలానే దంచడం అలవాటు అయ్యింది. మా మదర్ నాతోని అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు. అండ్ ఇట్స్ అ వెరీ ఫనీ పార్ట్ నా వరకు. అదే అల్లం వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి దంచేయండి. పచ్చిమిర్చి ఎందుకు అంటే ఒక మంచి టేస్ట్ కోసం అన్నమాట. ఇప్పుడు దంచే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. చక్కగా నూరిపోయాయి అన్నీ, అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కూడా చక్కగా పేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు అంతా కలిపి ఒక ముద్దలాగా చేసి అదే రోట్లో పక్కకి ఒక సైడ్కి లాగి ఉంచండి. అప్పుడు ఏంటంటే అంత తొందరగా ఫ్లేవర్స్ అన్నీ ఎస్కేప్ అయిపోవు. ఈ లోపల మనం వంట ప్రాసెస్ని, మ్యారినేషన్, ఇదంతా క్లీనింగ్ ప్రాసెస్ ఇది అంతా ఉంటుంది కదా, అది చేసుకుందాము. అప్పటి వరకు ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి, ఈ అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా ఇవన్నీ కూడా. సో అయితే ఆ రోట్లో అలా ఉంచేసేయండి. లేదంటే ఇప్పుడు నేను ఇదిగో ఇలా ఒక ముద్దలాగా చేసి అలా పెట్టుకోండి. లేదంటే ఒక గ్లాస్లోకి, ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి, అది మీ ఇష్టం. ఇప్పుడు మనం ఫిష్ క్లీనింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇందాక మనం ఒక బ్లాక్ కవర్లో ఫిష్ పీసెస్ అన్నీ తెచ్చుకున్నాం కదా, సో వాటిని అన్నిటినీ ఓపెన్ చేసి వాటిని క్లీన్ చేసుకుందాము. దానికోసం అయితే ఒక గ్లాస్లో నేను వెళ్ళే ముందే, ఫిష్ సెంటర్కి వెళ్ళే ముందే ఒక గ్లాస్లో ఉప్పు, నిమ్మకాయ, పసుపు, కొద్దిగా మజ్జిగ ఇవన్నీ కలిపి ఒక గ్లాస్లో మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే మిక్స్చర్ని, ఆ లిక్విడ్ మిక్స్చర్ని నేను ఆ ఫిష్ పీసెస్కి యాడ్ చేసి క్లీన్ చేయబోతున్నానండి నేను. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఉప్పు, పసుపు, నిమ్మరసం, మజ్జిగ అండ్ కొద్దిగా వాటర్ ఇవన్నీ కలిపి నేను మిక్స్చర్గా చేసుకొని, లిక్విడ్ మిక్స్చర్ లాగా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే మిక్స్చర్ని యూస్ చేసి నేను క్లీన్ చేసుకుంటున్నానండి. సో ఇలా మీరు ఒక 2 times క్లీన్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఉంటాయి కదా, అవి గుచ్చుకుంటాయి. సో ఇక్కడ నేను గిన్నెతో పాటు ఇలా ఇలా ఎగరేసి మొత్తం ఆ లిక్విడ్ మిక్స్చర్ అంతా కలిసిలా చేస్తున్నాను కదా, మీరు కూడా అదే ప్రాసెస్ని ఫాలో అవ్వండి, లేకపోతే చేతులకి, ఫింగర్స్కి ముళ్ళు గుచ్చుకుంటాయి. సో ఈ చేపకి ముళ్ళు ఎక్కువే ఉన్నాయండి. సో ఇలా నేను ఎగరేసి గిన్నెని ఎగరేస్తూ నేను మొత్తం ఆ మిక్స్చర్ అంతా పీసెస్ అంతటికి పట్టేలాగా నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకేమైనా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే ఫిషెస్కి అంటుకొని అది కూడా రిమూవ్ చేసేస్తున్నాను. నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఏం లేదండి, చాలా క్లీన్గానే క్లీన్ చేసి ఇచ్చారు ఫిష్ పీసెస్ అన్నిటినీ కూడా. పెద్దగా క్లీన్ చేయాల్సిన అవసరం ఏం రాలేదు నాకైతే. ఆ లిక్విడ్ మిక్స్చర్ని మొత్తం పీసెస్ అన్నిటికీ పట్టేలాగా చూసుకుంటున్నాను. అలా లిక్విడ్ అంతా పట్టించేసాక ఫిష్ పీసెస్కి వాష్ చేసేసుకున్నానండి. ఈ ప్రాసెస్ నేను 2 times రిపీట్ చేశాను. వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవాల్టి మన ఫిష్ రెసిపీలో ట్విస్ట్ ఏంటంటే, ఇది నేను పచ్చి మామిడికాయతో చేస్తున్నానండి. ఆ పచ్చి మామిడికాయ కూడా ఎలాంటిదో తెలుసా? పచ్చి మామిడికాయ ఒరుగు. అంటే ఫస్ట్ మనం పచ్చి మామిడికాయని ఎండపెట్టి ఒక 1 day దానికి ఆయిల్, ఉప్పు, పసుపు అన్నీ పట్టించి అప్పుడు ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటామండి. ఇలా స్టోర్ చేసుకుంది 1 year అంతా నిల్వ ఉంటుంది. ఇది మనం చేపల పులుసుల్లోకి, సాంబార్లోకి, ఇంకా చాలా పులిహోరలోకి, ఈ రెసిపీస్ అన్నిటిలోకి యూజ్ చేసుకోవచ్చు. సో చింతపండు బదులు నేను ఇవాళ మామిడికాయ ఒరుగుతో నేను చేపల పులుసు చేస్తున్నాను. అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సో ఈ 1 year పాటు నిల్వ ఉండటానికి కంపల్సరీ పచ్చి మామిడికాయ ముక్కల్ని మనం మాగాయ ముక్కలుగా కట్ చేసుకొని సమ్మర్లో ఎండపెట్టుకోవాలి.
ఎండబెట్టుకున్నాక 1 డే చాలు. ఎండబెట్టుకున్నాక దానికి ఆయిల్, ఉప్పు, పసుపు పట్టించి ఇలా స్టోర్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి. ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. అంటే స్పూన్స్ ఇన్ ద సెన్స్ 2 గరిటెలు అయితే సరిపోతుంది. ఇక్కడ నేను గరిటె చూపిస్తున్నాను కదా, దీనికన్నా కొంచెం పెద్ద గరిటెతో ఒక 2 గరిటెల ఆయిల్ యాడ్ చేస్తే సరిపోద్దండి ఆ డబ్బా మొత్తానికి. సో అందులో నేను నా చేపలకి ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ ఫిష్ సెంటర్లో చూసినప్పుడు 2 కేజీస్ 250 గ్రామ్స్ వచ్చింది కదా, దానికి తగ్గట్టు నేను తీసుకున్నానండి. మామిడి ఒరుగుని తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను, మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకున్నాను, పక్కన పెట్టేశానండి. అయితే ఈ రెసిపీలో మీరు సాల్ట్ ఆచితూచి వేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఒరుగులో సాల్ట్ ఉంటుంది కదా, సో ఎక్కువైపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా వేయాలండి సాల్ట్ అనేది. ఫస్ట్లీ ఫిష్ రెసిపీస్కి ఏ ఇంగ్రీడియంట్ యాడ్ చేసినా స్టార్టింగ్లోనే యాడ్ చేయాలండి, ఎందుకంటే తర్వాత ముక్కల్ని కదపటం కష్టమైపోతుంది. ఎస్పెషలీ సాల్ట్ వచ్చేసరికి మనం ఇంకా జాగ్రత్తగా యాడ్ చేయాలి. అండ్ ఈ రెసిపీలో ఇంకాస్త జాగ్రత్తగా యాడ్ చేయాలి, ఎందుకంటే ఒరుగులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు నేను చేపలు సెట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఎవ్రీ పీస్ క్లీన్గా ఒకదాని తర్వాత ఒకటి నేను ఆర్గనైజ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను యాడ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ ప్రతి పీస్కి పట్టాలి అని, అలాగే ఫ్లేమ్ కూడా ఈవెన్గా రావాలి అనే ఉద్దేశంతో నేను చేప ముక్కల్ని కాస్త టైం తీసుకున్నా కూడా అటు ఇటు జరుపుకుంటూ ఆల్మోస్ట్ చక్కగా ఆర్గనైజ్ అయ్యేలాగానే నేను ఆర్గనైజ్ చేసుకుంటున్నాను, పేర్చుకుంటున్నాను చేప ముక్కల్ని. ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటూ ముక్కలకి పట్టించుకోవాలండి. ఫస్ట్ అయితే ఉప్పు, పసుపు, కారం, అలాగే మామిడికాయ ఒరుగుని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇవి యాడ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టించుకోవాలి. కావాలంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి, బట్ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పొయ్యి ఎక్కించే ముందు యాడ్ చేసుకున్నానండి, మిగిలిన వాటితో పాటు ఇప్పుడు యాడ్ చేసుకోలేదు మ్యారినేషన్ ప్రాసెస్లో. ఇప్పుడైతే జస్ట్ ఉప్పు, కారం, పసుపు, మామిడికాయ పేస్ట్ ఈ 4 యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే మామిడికాయ ఒరుగు కన్నా ముందు ఉప్పు, పసుపు, కారమే బాగా పట్టించండి ముక్కలకి. మామిడికాయ ఒరుగు లాస్ట్లో పట్టించండి, ఎందుకంటే ఉప్పు, కారం, పసుపు ముక్కలకి పట్టడం చాలా ఇంపార్టెంట్ కదా, అందుకనమాట. ప్రతి పీస్కి ఈ 3 పట్టేలాగా చూసుకోండి. అయితే మామిడికాయ ఒరుగు కూడా మిక్స్ చేశానండి, కానీ ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో లాస్ట్లో మామిడికాయ ఒరుగు కూడా మిక్స్ చేసి నేను మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయాక ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. మొత్తం అన్ని పీసెస్ మీద ఈవెన్గా వచ్చేలాగా యాడ్ చేసుకోండి. ఫిష్ పులుసు మళ్ళీ కలుపుకోవటానికి అవ్వదు, అందుకే ఫస్టే మనం అన్ని జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తున్నాను. చింతపండు చేపల పులుసులో అయితే నేను కొత్తిమీర, పుదీనా యాడ్ చేయనండి. ఆ తర్వాత ఇందాక మామిడికాయ పేస్ట్ని నేను కొద్దిగా ఉంచుకున్నానండి పైన వేయటానికి, ఎందుకంటే ఏ పీస్కైనా సరిగ్గా పట్టకపోతే మళ్ళీ ఎక్స్ట్రాగా ఉంటుందిలే అని కొంచెం ఉంచుకున్నాను, అది కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు పల్చగా కావాలి పులుసు అంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి,
చిక్కగా కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే మీడియంగా ఉండాలి అనుకున్నాను. సో కరెక్ట్గా యాడ్ చేసుకున్నాను, ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇప్పుడు ఇందాక మనం నూరి పెట్టుకున్నాం కదా గరం మసాలా, అది యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా, జీలకర్ర పొడి 2 వేయించి ఇందాక దంచి పెట్టుకున్నాం కదా, సో ఆ 2 యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది 0 ఆయిల్ ఫిష్ కర్రీ. సో ఆయిల్ యాడ్ చేద్దామని అనుకొని ఆయిల్ యాడ్ చేయకుండా పక్కన పెట్టేశాను. బటర్ యాడ్ చేస్తున్నాను. అయితే వెన్నపూస అనేది నేను ఏ చేపల పులుసు చేసినా సరే నేను బటర్ని యాడ్ చేస్తానండి, కంపల్సరీ అది. సో అందుకే నేను బటర్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేస్తాను, బటర్ కూడా యాడ్ చేస్తాను. బట్ ఈసారి ఆయిల్ యాడ్ చేయట్లేదు, బటర్ యాడ్ చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. యాడ్ చేయకపోయినా పర్వాలేదండి, బట్ ఏంటంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది పులుసుకి. సో అందుకే నేను బటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి మూత పెట్టేసి ఇంకా పొయ్యికి ఇచ్చేసానండి. హై ఫ్లేమ్లో పెట్టేశాను. ఇప్పుడు నేను ఫ్రై పీసెస్ కోసం ఇంకొన్ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ని నేను దంచుకుంటున్నాను. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకాస్త ఎక్కువ వేసుకున్నాను. ఫస్ట్ టైం నేను క్లీన్ చేసేటప్పుడే ఫిషెస్ని కొన్ని పీసెస్ తీసి పక్కన పెట్టేసుకున్నానండి ఫ్రై కోసం అని. వీటితో పాటే సైమల్టేనియస్గా ఫ్రై పీసెస్కి కూడా ఉప్పు, కారం, పసుపు అవన్నీ పట్టించేసాను. ఇంకాస్త ఎక్స్ట్రాగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు కూడా దంచుకుంటున్నాను అనమాట. బాగా దంచుకోండి. బాగా అంటే మరీ పేస్ట్లా కాదు కానీ కచ్చపచ్చగా దంచుకోండి. ఇప్పుడు పీసెస్ తీసి పక్కన పెట్టుకున్నాను, ఇందాక అన్నాను కదా, క్లీన్ చేశాక తీసుకున్నానండి. సో వీటిని కూడా నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, ఉప్పు, పసుపు, కారం అవన్నీ వేసి. ఇందులోనే ఇప్పుడు దంచుకున్నాం కదా పేస్టు, అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్టు, సో అది యాడ్ చేసేస్తున్నాను. అలాగే గరం మసాలాలు ఇందాక దంచి పెట్టుకున్నాం కదా, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అది కూడా యాడ్ చేసేస్తున్నానండి నేను. ఫస్ట్ మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అని చేపల ముక్కలకి బాగా పట్టించుకోవాలండి మనం. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక చిన్న సట్టి మూకుడులో ఆయిల్ యాడ్ చేసుకొని ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఫిష్ పీసెస్ని అన్నిటిని మ్యారినేట్ చేసి ఒక పావు గంట పక్కన పెట్టుకోండి, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఒక పావు గంట మ్యారినేషన్ అయిపోయాక ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. అయితే నేను చాలా తక్కువే ఆయిల్ యాడ్ చేస్తున్నాను, కానీ నేను యాడ్ చేసిన తక్కువ ఆయిల్ని అన్ని పీసెస్కి ఈవెన్గా ఎలా స్ప్రెడ్ చేస్తానో మీరు చూడండి. ఇప్పుడు ఫస్ట్ పీసెస్ని అయితే అరేంజ్ చేసేసుకున్నాను నేను. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయ్యాక ఒక్క సైడ్ సట్టిని పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పాలండి. ఆయిల్ మొత్తం అన్ని పీసెస్కి ఈవెన్గా పడుతుంది. పట్టాక అప్పుడు పీసెస్ని రివర్స్ చేసేసుకోండి. ఒక సైడ్ ఆయిల్ పట్టేసింది కదా, ఇంకొక సైడ్ కూడా ఆయిల్ పడుతుంది. అప్పుడు అలా తక్కువ ఆయిల్తో ఎక్కువ పీసెస్ని మనం ఫ్రై చేసుకోవచ్చు. అంటే ఇది ఒక షాలో ఫ్రై టైప్ అన్నమాట, డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై లాగా. ఇప్పుడు ఇట్ సైడ్ కూడా ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోండి పీసెస్ని. తక్కువ ఆయిల్తో ఎక్కువ పీసెస్ ఫ్రై అయిపోతాయి. సేమ్ మళ్ళీ ఆయిల్ అన్ని పీసెస్కి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగానే మనం సట్టిని తిప్పుకోవాలండి. పైన కొత్తిమీర, పుదీనా, గరం మసాలాతో గార్నిష్ చేసేసుకోండి. నేనైతే ఎక్స్ట్రాగా కరివేపాకు కూడా యాడ్ చేశాను, ఫ్లేవర్ బాగుంటుందని. అంతేనండి ఫిష్ ఫ్రై. ఇలా అన్ని పీసెస్ని చేసేసుకోండి.
కింద నుంచి మరి మాడిపోకుండా ఒక సైడ్ అలా ఉంటుంది అంతేనండి. ఇప్పుడు పులుసుకి మనం పొయ్యికి ఇచ్చేసాం కదా, బాగా ఉడుకుతుందండి. సో మూత తీయకుండా అలానే తిప్పాలి. సట్టిని ఇక్కడ నేను చేపల సట్టిని తిప్పటం చూపించాను కదా, తిప్పేసి అప్పుడు ఒక్కసారి మూతని తీసి చెక్ చేసుకోండి. అన్ని పీసెస్ ఈవెన్గా ఉడుకుతున్నాయా లేదా, ఫ్లేమ్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకోండి. గరిటి పెట్టయితే తిప్పకూడదండి, పీసెస్ ఇరిగిపోతాయి. సో ఇలానే చేత్తోనే సట్టిని పట్టుకొని తిప్పుకోవాలి చేపల పులుసు ఎప్పుడు కూడా. ఫోన్ కెమెరాకి కూడా ఫ్లేమ్ ఆవిరి పట్టేసి క్లారిటీగా రాలేదు, బ్లర్ వచ్చిందండి లైట్గా. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది ఫ్లేమ్ అనుకున్నప్పుడు లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ ఇంకొక ఒక 5 minutes మళ్ళీ మీరు ఉడికించుకున్నాక మీకు పులుసు కన్సిస్టెన్సీ మీకు అర్థమవుతుంది కదా, కరెక్ట్గా మీకు కావాల్సినట్టు వచ్చింది అని. అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి. పీసెస్ అన్నీ ఉడికాయా లేదా అని చెక్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి. మళ్ళీ మనం అడిషనల్గా యాడ్ చేయాల్సింది ఏమీ లేదు. యాడ్ చేయాల్సిందంతా ఫస్ట్ మనం యాడ్ చేసేసాము. ఒకసారి అంతా చెక్ చేసేసుకోండి, పీసెస్ అన్నీ ఉడికాయా లేదా, అన్నిటికన్నా చింతపండు పులుసు లేకపోతే ఇప్పుడు నేను మామిడికాయ యాడ్ చేశాను కదా, మామిడికాయ గుజ్జు అన్నిటికీ పట్టిందా లేదా అని చెప్పి అంతా చెక్ చేసుకొని మూత లిడ్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. యాక్చువల్లీ ఇక్కడ నేను లిడ్ క్లోజ్ చేశాను కానీ పక్కన పెట్టేశాక నేను లిడ్ ఓపెన్ చేసేసానండి, ఎందుకంటే ఆవిరి పట్టేస్తుంది లేకపోతే కూరకి తొందరగా స్మెల్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఉండటానికి నేను లిడ్ ఓపెన్ చేసే పెట్టానండి, ఆవిరంతా పోవాలి. అప్పుడు ఎక్కువ అంటే ఒక 2 days అయినా సరే నిల్వ ఉంటుంది. అంతేనండి, ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై ఇలా చేసుకున్నాను. మీకు కూడా నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.